హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే డీపీ ఫుడ్స్ నుంచి వెయిట్ లాస్ టీ పౌడరు, ప్రోటీన్ పౌడరు రెండు ఆర్డర్ చేసుకున్నాను. నేను వారి వీడియో చూసిన తర్వాత 23కి ఆర్డర్ ప్లేస్ చేశాను. నాకు 26th రోజు వాట్సాప్లో ప్రోటీన్ పౌడరు, టీ పౌడరు డిస్పాచ్ అవుతున్నట్టు వాట్సాప్ చేశారు. 29th అయితే డిటీడీసీ ద్వారా నాకైతే కొరియర్ వచ్చింది. ఇది ప్రోటీన్ పౌడరు, వెయిట్ లాస్ టీ పౌడర్ అనమాట. నేను ఆల్రెడీ వీటిని యూజ్ చేస్తున్నాను. ఈ రోజుకి 5 days అనమాట నేను యూజ్ చేయబట్టి. ఫస్ట్గా వచ్చేసి టీ పౌడరు స్మెల్ అయితే చాలా బాగుంది. చూడండి, అన్ని ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. మ్యానుఫ్యాక్చర్ డేట్ కూడా మనం 23కి ఆర్డర్ చేసాము. ఆర్డర్ చేసిన తర్వాత వాళ్ళు తయారు చేసి 26th రోజు అయితే మ్యానుఫ్యాక్చర్ డేట్ అనేది వేశారు. ఎక్స్పైరీ డేట్ కూడా 2 months వేశారు. 26/7/2026 2 months వ్యాలిడిటీ అనమాట. అంతలోపనే ఈ పొడి అనేది అయిపోగొట్టుకోవాలి. ఓన్లీ నేను 1 month ప్యాక్ మాత్రమే ఆర్డర్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఈ ప్రోటీన్ పౌడర్తో పాటు ఈ కిట్ కూడా ప్రొవైడ్ చేశారు. దీని మీద అన్ని ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఏం తింటే ఎలా ఉంటుంది, దీన్ని వాడడం వల్ల యూజ్ ఏంటి, ఎలా వాడాలి అన్నీ క్లియర్గా ఇందులో రాసింది. ఈ ప్రోటీన్ పౌడర్ అయినా టీ పౌడర్ అయినా దీని మీద పద్దు గారి వాట్సాప్ నెంబర్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఏదైనా డౌట్ ఉన్నా కానీ వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసి వాళ్ళని అడగవచ్చని మెన్షన్ చేశారనమాట. హాట్ వాటరు, చియా సీడ్స్ వాటరు, జీరా వాటరు, లెమన్ వాటరు. ఈ వాటర్ తాగడం వల్ల మనకి వెయిట్ లాస్ అనేది కంపల్సరీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డైలీ 5-6 లీటర్స్ వాటర్ని అయితే తీసుకోవాలి. ఇది వచ్చేసి ప్రోటీన్ ఫ్యాట్ లాస్ టీ పౌడర్ అనమాట. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి వేడి నీళ్ళు కాగబెట్టుకొని తాగేయడమే. ఇది ఒక 2 days, నిమ్మకాయ రసం ఒక 2 days, జీరా వాటర్ ఒక 2 days, చియా సీడ్స్ ఒక 2 days అయితే కంటిన్యూగా తాగాలి డైలీ. అది తాగిన తర్వాత మనం రోజు వచ్చేసి ఒక 5-6 లీటర్స్ వాటర్ కంపల్సరీ తీసుకోవాలి. అందుకు నేను వాడేది చూడండి, ఇది వచ్చేసి హాట్ వాటర్, వేడి నీళ్ళు. ఇది వచ్చేసి నిమ్మకాయ రసం వేడి నీళ్ళల్లో కలిపేసుకున్నాను. ఇది వచ్చేసి చియా సీడ్స్ వాటరు. ఇది వచ్చేసి జీలకర్ర వాటరు. ఈ జీలకర్ర వాటర్ని మనం బాయిల్ చేసి వాడుకోవచ్చు, లేకుంటే నానబెట్టి అయినా తాగవచ్చు. నైట్ నానబెట్టి 1 గ్లాస్ వాటర్లో 1 teaspoon నానబెట్టి తాగినా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మొదటగా దీన్ని అయితే నేను మార్నింగ్ 1 గ్లాసు వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి 1/2 లీటరు. నెక్స్ట్ వచ్చేసి మనం డైలీ ఒక 5 లీటర్స్ 6 లీటర్స్ వాటర్ తాగాలి కదా. మనం మార్నింగే 1/2 లీటర్ వాటర్ అయితే వేడి నీళ్ళు తాగేసాము. నెక్స్ట్ వచ్చేసి 5.5-4.5 లీటర్స్ అంటే ఈ రాగి చెంబును అయితే తీసుకున్నాను. ఈ రాగి చెంబులో 3 లీటర్స్ వాటర్ అయితే ఈజీగా పడతాయి. 3 లీటర్స్ మెజర్మెంట్స్ ఉంటుంది ఖచ్చితంగా. నేను కొలిచే పోసుకున్నాను. నెక్స్ట్ మనం 1/2 లీటర్ తాగేసినాం కదా, ఇంకొక 1 లీటర్ అయితే డైలీ కంపల్సరీ తాగాలి. మొత్తం 5 లీటర్స్
కౌంట్ అయిపోతుంది. ఈ రాగి చెంబులో వాటర్ తాగినా కానీ బరువు తగ్గుతారు. ఇది కూడా ఒక మంచి బెనిఫిట్. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి. ఈ ప్రోటీన్ పౌడరు, టీ పౌడరు రెండు యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. వీటితో పాటు మన బాడీ ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నేనైతే ఎక్సర్సైజ్లు అంటూ ఏం చేస్తానంటే వాకింగ్ చేస్తాను, లేకపోతే స్కిప్పింగ్ ఆడతాను. స్కిప్పింగ్ ఆడడం వలన కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది బాడీ. ఈ టీ పౌడరు నేను 5 డేస్ నుంచి వాడుతున్నాను. ఇవి వాడడం వల్ల నాకైతే కొంచెం బాడీ యాక్టివ్గా ఉన్నట్టు అనిపించింది అనమాట. ఇలా పొద్దుగాల 125, 130 ఆర్ 150 దాకా అయితే చేస్తాను. 2 కాళ్ళతో స్కిప్పింగ్ ఆడరాదు నాకు. ఒక్క కాలుతోటే స్కిప్పింగ్ ఆడడం అలవాటు అనమాట. చిన్నప్పటి నుంచి మనం స్కూల్లో ఆడతాం కదా, అదే అలవాటు. అందుకని నేను ఇలా ఆడుతున్నాను. మీరు కావాలంటే 2 కాళ్ళతో ఎగురుకుంటూ జంపింగ్ చేస్తారు కదా, అలా చేస్తే ఇంకా మంచిది. ఈ ప్రోటీన్ పౌడర్ని మనము 2 టేబుల్ స్పూన్ ప్రోటీన్ పౌడర్ తీసుకొని అందులోనైతే ఒక యాపిల్ని కట్ చేసి, ఒక ఉసిరికాయ కట్ చేసి వేసుకొని తాగేయచ్చు. ఇది వాడడం వలన చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పారు, చాలా మెన్షన్ చేశాను అన్నమాట. చూడండి, విటమిన్ ఈ, విటమిన్ B1, విటమిన్ ఈ, B1, B2, B3, B5, B6, విటమిన్ B9, విటమిన్ K ఇవన్నీ పుష్కలంగా ఉంటాయని చెప్పారు. 100 grams ఫర్ 6 to 8 milligrams అన్నమాట. ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్, కాల్షియం, ఫాస్ఫరస్, కాపర్, మాంగనీస్, సోడియం ఇవన్నీ ఉంటాయని అయితే మెన్షన్ చేశారనమాట. ఓన్లీ 100 గ్రామ్స్కి ఎన్ని మిల్లీగ్రామ్లో అన్నీ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. వాళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. మన ప్రోటీన్ పౌడర్ని 2 months దాకా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం డైలీ తీసుకుంటే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. వాటితో పాటు ఎక్సర్సైజెస్, మనం తినే ఫుడ్, ఆహారంని బట్టి మన వెయిట్ లాస్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇది 2 months లోపల యూజ్ చేసుకోవాలి. తర్వాత ఇది పనికి రాదనమాట. అంటే మనం కరెక్ట్గా వాడుకుంటే ఒక 1 monthలోనే ఈ బాటిల్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది టీ పౌడరు. టీ పౌడర్ని అయితే మనము ఒక చిన్న టీ స్పూన్ తీసుకొని 250 to 300 ml వాటర్ తీసుకొని అందులో బాయిల్ చేసి వడకట్టుకొని తాగేయడమే. దీంట్లో తేనె కలిపి తాగవచ్చు, లేకపోతే నార్మల్గానైనా తాగవచ్చు. దీని ద్వారా కూడా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. దీని మీద కూడా వాళ్ళ వాట్సాప్ నెంబర్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారనమాట. చూడండి, అయితే ఈ ప్రోటీన్ పౌడరు, ఈ వెయిట్ లాస్ టీ పౌడరు ఆర్డర్ చేసుకోవడానికి చాలామందికి కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. అది ఇప్పుడు ఎలా ఆర్డర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. మొదటగా సెర్చ్ బార్ అయితే ఓపెన్ చేసుకోవాలి. అప్పుడు మనం సెర్చ్ బార్లో డీపీ ఫుడ్స్ వెబ్సైట్ని అయితే టైప్ చేసుకోవాలన్నమాట. ఇలా వస్తుంది. dpfoods.in అని వచ్చిన తర్వాత దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఇలా వస్తుంది అన్నమాట. ఫ్రీ షిప్పింగ్ అబౌవ్ 950 రూపీస్. మనకు కావాల్సింది స్లిమ్ ఫిట్. ఇప్పుడు ప్రోటీన్ పౌడరు, ఫ్యాట్ లాస్ కిట్, టీ అండ్ ప్రోటీన్ పౌడర్ అయితే అవైలబుల్గా ఉన్నాయని చూపిస్తుంది. 30 days కిట్ వచ్చేసి 1395, 60 daysకి 2750 రూపీస్ అనమాట. మనం 30 days కిట్ తీసుకోవాలనుకుంటే 1395కి యాడ్ టు కార్డ్ యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మన కార్డ్ అనేది ఇందులో సేవ్ అవుతుంది.
ఇలా సేవ్ అయిన తర్వాత 39.5 అని పడింది కదా, ఫ్రీ షిప్పింగ్ అని చూపిస్తుంది. ప్రాసెస్డ్ టు చెక్అవుట్ అనేది క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మన నేము, కంట్రీ నేము, స్ట్రీట్ అడ్రస్, అపార్ట్మెంట్, టౌను, స్టేట్, పోస్ట్ కోడ్ అంటే పిన్ కోడ్ అనమాట, ఫోన్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబరు అంటే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్. మనం ఒకేలా మన మొబైల్ నెంబర్ పని చేయకపోతే ఇంకో నెంబరు ఇస్తే సరిపోతుంది. అవన్నీ ఫిలప్ చేసిన తర్వాత ప్లేస్ ఆర్డర్ని అయితే క్లిక్ చేసుకోవాలి. చేసి ఆన్లైన్ ద్వారా మనం పేమెంట్ చేసామంటే మన పార్సల్ అనేది ఓకే అయిపోతుంది. మనకు అప్డేట్ అనేది వాట్సాప్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మనకు వాళ్ళైతే మెసేజ్ పంపిస్తారు. ఇప్పుడైతే లంచ్ టైం అయిందనమాట. లంచ్కి నేను 1 కప్పు రైసు, 1 కప్పు కర్రీ, 1 కప్పు పెరుగు, ఇప్పుడైతే ఈవినింగ్ అయిందండి. నేనైతే టీ పౌడర్ ప్యాకెట్ ఓపెన్ చేశాను కదా, అదొక డబ్బాలో పెట్టుకున్నాను. ఒక గిన్నె తీసుకొని అందులో 1 గ్లాస్ వాటర్ని అయితే ఇందులో పోసేసుకున్నాము. ఇప్పుడు 1 టీ స్పూన్ టీ పౌడర్ వేసి బాగా 2-3 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. టేస్ట్ అయితే మనం లవంగాలు, మిరియాలు వేసుకొని కషాయం ఎలా తాగుతామో అలా ఉందన్నమాట టేస్ట్. ఇప్పుడైతే నేను డిన్నర్ కంప్లీట్ చేసేస్తున్నా. రెండు దోశలు, టమాటా చట్నీ. టమాటా చట్నీ ఇష్టం లేని వారు ఒకేలా చట్నీ చేసుకోలేకుండా టైం లేదు, ఆకలి అవుతుంది అనుకునే వాళ్ళు పెరుగుతోనైనా పెట్టుకొని తినవచ్చు. నేనైతే పెరుగు కూడా తింటాను, బాగుంటుంది. అందులో కొంచెం సాల్ట్ తక్కువగా వేసుకొని తినండి, ఎందుకంటే దోశల్లో సాల్ట్ ఉంటుంది కదా. డిన్నర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ నేను తిన్న దోశ ఏమిటంటే దేశవాళీ బియ్యంతో ఆడించిన రవ్వ అన్నమాట. వాటిని నానబెట్టి నేను దోశలుగా పోసుకొని తిన్నాను 2. ఈ దేశవాళీ బియ్యంని నేను ఎక్కడ తీసుకున్నానంటే ప్రకృతి నేస్తం అనే యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే తీసుకున్నాను. అందులో కెమికల్స్ అనేవి ఉండవు. మన ఆరోగ్యం కాపాడుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు అనేవి ఖచ్చితంగా చేయాలి. మనం డైట్ చేయాలంటే ముఖ్యంగా పాటించవలసింది మనం తినే తిండి ఆరోగ్యంగా తినాలి. నెక్స్ట్ వచ్చేసి మన బాడీని మన కంట్రోల్లో ఉంచుకోవాలి. అంటే మన బాడీ మన ఆధీనంలో ఉండాలి. మనం అది తినాలి అని డిసైడ్ అయినప్పుడు తినాలి ఖచ్చితంగా. అలా చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం డైట్ మెయింటైన్ చేసిన వాళ్ళం అవుతాము.
ఇదే నా చిన్ని వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ ఇలా డైట్ చేయమని సజెస్ట్ చేయండి. ఆరోగ్యంగా ఉండండి.